మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పెట్టుకోవాలి. కనుక ఒక యాక్టివ్ మీడియా స్పోక్స్ పర్సన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇది ఒక ప్రారంభం మాత్రమే. సరే, ఎన్నికలకు వెళ్తున్నాం, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన కంటిన్యూస్గా కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇవాళ నిజంగా చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది రాష్ట్రంలో. అనేక ప్రజా అంశాల మీద అసలైనటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అంత యాక్టివ్గా ముందుకు రాలేనటువంటి సందర్భంలో అనేక విషయాల మీద, అది పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం పెట్టింది. నిన్న మొన్న మీరు చూసుంటారు, కోర్టు ఏ రకమైనటువంటి మొట్టికాయలు మొట్టిందో మనం అందరం చూసాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా రీచ్ల దగ్గరికి వెళ్ళాము, మనం ఇసుక అక్కడ జరుగుతున్నటువంటి మాఫియా ప్రక్రియను మనం తెలియజేశాము, మనం వెంటనే ఉత్తరాలు రాసాము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రుజువులతో పాటు తెలియజేశాము. దొంగ ఓట్ల గురించి ఎంత ప్రహసనం అండి రాష్ట్రంలో. ఎపిక్ కార్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కుమ్మక్కయ్యి ఎపిక్ కార్డ్స్కి సంబంధించి ఆ పాస్వర్డ్, ఆ యూజర్ నేమ్ తీసుకుని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఏ బూతుల్లో ఎవరు ఉండరు ఎన్నికల సమయానికి, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేదా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉండి ఓటు వేయడానికి రానటువంటి వారెవరు, ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారు చేశారంటే అసలు ఎంతకంటే అన్యాయం ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ఇది, ఈసీఐని ఛాలెంజ్ చేయటం. కనుకనే వెంటనే మనం రుజువులతో పాటు ఎప్పుడైతే మనం ఉత్తరం రాయడం, వారిని కలవడం, ఆ రుజువును కూడా వారికి ఇచ్చాము పెన్ డ్రైవ్లో. వారు అవన్నీ కూడా చూసుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వారు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ మీద కలెక్టర్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగలేదు, అవినీతి లేదు అని చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా ఇవాళ డిస్మిస్ చేశారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ విజయం. వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. కనుకనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించింది రాష్ట్రంలో అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ, అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తిగా అవతరించబోతుంది అని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో అది స్పోక్స్ పర్సన్స్ అయినటువంటి మీ అందరి మీద నమ్మకంతో అని చెప్పి తెలియజేస్తూ ఈ బాధ్యతని ఖచ్చితంగా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.